నెల్లూరు పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో స్వర్ణకారుల శకటం కనువిందు చేసింది. సూక్ష్మ పనితనం, చారిత్రక పరిణామం కలిగిన స్వర్ణకార వృత్తిదారుల గురించి అవగాహన కలిగిస్తూ స్వర్ణకారుల శకటం సాగింది. ఈ శకట విశిష్టతను మా ప్రతినిధి వివరిస్తారు. గతంలో ఎప్పుడు కని విని ఎరుగని రీతిలో ఈ జిల్లాలో ప్రత్యేకంగా నెల్లూరు స్వర్ణకారంలో ఒక శకటం ముందుకు వస్తుంది. ఎక్కడా దీనికి ఒక శాఖ లేదు. అయినా కూడా వందల ఏళ్ల కళా వైభవం నుండి ఆధునిక వాణిజ్య హక్కు వరకు ఆంధ్ర రాష్ట్రంలోనే అతి నైపుణ్యం కలిగిన కొద్ది మంది స్వర్ణకారులతో ప్రారంభమైన పరిశ్రమ నేడు కొన్ని వందల మంది, వేల మందికి రాజస్థాన్ నుంచి అలాగే మనకి మహారాష్ట్ర నైపుణ్యానికి వెన్న తగ్గకుండా మన రాష్ట్రంలో, మన జిల్లాలో వేలాది మందికి ఉపాధి కల్పించినటువంటి ఈ స్వర్ణకారులు ప్రత్యేకంగా తయారు చేసి మన ముందుకు వస్తున్నారు. చూడండి, ప్రపంచంలోనే నెల్లూరు జిల్లా, ప్రత్యేకంగా నెల్లూరు జిల్లా స్వర్ణకారులందరూ కూడా తమ శకటాన్ని ఇక్కడ ప్రదర్శించబోతూ ఉన్నారు. కుందన్ సెట్టింగ్, టెంపుల్ జ్యువెలరీ, రకరకాలుగా మినీ ఇండియాగా నెల్లూరు మార్చిన మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నెల్లూరు జిల్లా స్వర్ణకారులకు పెట్టింది పేరు. ఇక్కడ చేసేటువంటి ప్రతి బంగారు వస్తువుకి కూడా ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ ఉందంటే అది కాదనలేని వాస్తవం. అలాంటి పరిస్థితుల్లో నెల్లూరులో జరిగినటువంటి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో తొలిసారిగా స్వర్ణకారులకు సంబంధించి ప్రత్యేకంగా శకటాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వ అనుమతితో ఈ శకటాన్ని ఇక్కడ నెల్లూరు తీసుకొచ్చారు. కార్పొరేటర్ రామకృష్ణ గారి ప్రత్యేకమైనటువంటి ఆసక్తి, వారి ప్రోద్బలం మేరకు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది జరిగింది. అసలు ఈ స్వర్ణకారుల కోసం ప్రత్యేకంగా శకటాన్ని ఏర్పాటు చేయాలనే ఆకాంక్ష ఎందుకు కలిగిందని తను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే, మీరు చెప్పండి, ఈ తొలిసారిగా ఈ కార్యక్రమాన్ని, అందులో ఈ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఈ కార్యక్రమాన్ని, ఈ శకటాన్ని ప్రవేశపెట్టాలని మీకు ఎందుకు అనిపించింది? అందరికీ నమస్కారం సార్. అందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈ గణతంత్ర దినోత్సవం రోజు స్వర్ణకారుల శకటాన్ని ప్రవేశపెట్టాలనే ఆలోచన రావడానికి ఏంటంటే, మేము నెల్లూరులో దాదాపు 20,000 మంది వర్కర్లము, సౌత్ నార్త్ నుంచి వచ్చిన వర్కర్లు కానీ, నెల్లూరులో ఉన్న వర్కర్లు కానీ 20,000 మంది ఉన్నాం. 20,000 మందితోటి దాదాపు 50,000 మంది ఇంచుమించు అందరు కుటుంబాలతోటి ఉన్నాం. వీళ్ళందరికీ సరిగి వర్క్కు సంబంధించి ఏదైనా తెలియజేయాలనుకున్నప్పుడు స్వర్ణకారులుగా దాదాపు 100-150 సంవత్సరాల నుంచి నెల్లూరులో పెద్ద పెద్ద వడ్డానాలు కానీ, కిరీటాలు కానీ, దేవుడి బొమ్మలు కానీ, దేవుడి వస్తువులు కానీ, అలంకరణకు సంబంధించి బంగారు ఫీల్డ్లో ఎటువంటి వర్క్ చేయగలిగిన నైపుణ్యత కలిగిన వర్కర్లు చాలామంది నెల్లూరులో ఉన్నారు. వీరి ఘనత ఆ బంగారపు కోట్ల దగ్గరే నిలిచిపోతుంది. ఎక్కడ కూడా అంటే రాష్ట్ర వ్యాప్తంగా కానీ, దేశవ్యాప్తంగా కానీ ఎన్నో పరిశ్రమలు ఉన్నాయి. ఇప్పుడు చేనేత కుటుంబాలు ఉన్నాయి. వారు ఎక్కడైనా గవర్నమెంట్ పరంగా ఎలివేట్ అవుతూనే వచ్చారు. కానీ స్వర్ణకార వృత్తి వెనకబడిపోతూ వచ్చింది. స్వర్ణకారుడు అనేవాడు ఒక విలువైన వస్తువును తయారు చేసి అలంకరణగానే మిగిలిపోతున్నారు. కానీ వారి యొక్క ఘనత ముందుకు రావడం లేదన్న బాధతోటే ఈ యొక్క విధానాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది సార్. అది అలాగే ఇక్కడ మనం స్వర్ణకారులకు సంబంధించి ఈ స్వర్ణకార వృత్తి అనేది చాలా పురాతనమైనది. దాదాపు మనం ఒక రకంగా చెప్పుకుంటే దేవతాకాలం నుంచి కూడా ఈ స్వర్ణకార వృత్తి అనేది మనం చెప్తూ ఉంటాం. అలాంటిది అంత గొప్ప వృత్తికి ఈరోజు ఈ కార్యక్రమంలో అవకాశం ఎలా లభించిందంటారు? ఈరోజు అవకాశం రావడానికి కారణం మన గౌరవ మంత్రివర్యులు పొంగూరు నారాయణ సార్ గారు. పొంగూరు నారాయణ సార్ గారికి మేము మా వార్డు తరఫున, అంటే 47వ డివిజన్లో స్వర్ణకారులు అందరూ నివసిస్తున్నారు కాబట్టి సార్ దగ్గరికి మా నెల్లూరు నగర స్వర్ణకార సంఘం అధ్యక్షులు షేక్ రియాజ్ భాయ్ గారు, ఇటు దండపాని సురేష్ గారు, నెల్లూరు నగర స్వర్ణకార సంఘ అధ్యక్షులు, మేము ముగ్గురం వెళ్ళి నారాయణ సార్ గారిని లెటర్ పూర్వకంగా విన్నవించుకోవడం జరిగింది. ఆ సారు జేసీ గారిని పిలిచి, స్వర్ణకారులు దాదాపు 15-20 మంది ఉన్నారు, వీరి వృత్తిని మనం ఇక్కడ శకటంగా నడిపిస్తే బాగుంటుందని చెప్పి జేసీ గారికి చెప్పడం, జేసీ గారు కలెక్టర్ గారి అనుమతితోటి ఈ అవకాశాన్ని కల్పించడం జరిగింది సార్. అలాగే సార్, ఇక్కడ మనతో పాటు స్వర్ణకారు జిల్లా సంఘం అధ్యక్షులు రియాజ్ గారు మనతో పాటు ఉన్నారు. అసలు స్వర్ణకారుల పరిస్థితి నెల్లూరు జిల్లాలో ఎలా ఉందనేది ఆయన అడిగి తెలుసు. సార్ చెప్పండి, స్వర్ణకారుల పరిస్థితి ఎలా ఉంది? అంటే క్షేత్రస్థాయిలో నానాటికి పెరుగుతున్నటువంటి బంగారు ధరలు అయితేనేమి, దాని ద్వారా తగ్గుతున్నటువంటి పనుల డిమాండ్ అయితేనేమి, ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఎలా ఉందంటారు? స్వర్ణకారుల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది సార్. అది తెలియజేసుకునేదానికే ఈరోజు మా కార్పొరేటర్ గారైన రామకృష్ణ ద్వారా, అదేవిధంగా మంత్రి గారు, కలెక్టర్ గారు, వీరందరినీ మనం సంప్రదించి స్వర్ణకారుల్ని హైలైట్ చేయాలనే ఉద్దేశం, మా సమస్యలు ప్రభుత్వాల దృష్టికి తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఈరోజు శకటం తిప్పడం జరిగింది. ఈరోజు గ్రామ్ ధర బంగారు వచ్చేసి 16,000 రూపాయల దాకా పలుకుతుంది. అక్కడ మాకేందంటే పనులు పూర్తిగా తగ్గిపోయినాయి సార్, అసలు లేవు పనులు.
ఈ పనులు మనం ముందుకు తీసుకెళ్లాలంటే మా గురించి గుర్తింపు రావాలి. ఒక కాలం నుంచి స్వర్ణకారుడు అంటే ఒక ఆయనకేమి వాళ్ళకేమి బాగున్నోళ్ళు అనే ఒక అభిప్రాయ ముద్ర మా మీద పడిపోయింది. కాబట్టి దాన్ని తొలగించుకునే విధంగా ఈ రోజుకి కూడా 76 సంవత్సరాలు పూర్తి చేసుకున్నా కూడా ఈ రోజుకి కూడా స్వర్ణకారులు కలెక్టర్ ఆఫీసు, కలెక్టర్ ఈ పరేడ్ గ్రౌండ్ దాకా వచ్చామంటే ఈ ఘనత వచ్చేసి మనకి అవకాశం కల్పించిన నారాయణ సార్ గారిది, కలెక్టర్ గారిది, మా రామకృష్ణ గారిని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జిల్లాలో ఉన్నటువంటి స్వర్ణకారులకి వాళ్ళ జీవనోపాధి పరిస్థితులు చాలా వ్యత్యాసంగా ఉన్నాయి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళ మనుగడ ఎలా ఉంటుందనేది దండపాటి సురేష్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడు స్వర్ణకారుల పరిస్థితి చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ప్రస్తుతం ఉంది. దీన్ని మనం వాళ్ళ ఆ స్థాయి నుంచి బయటపడాలంటే ఏం చేయాలంటారు? గత 50-100 సంవత్సరాల నుంచి ఇక్కడ స్వర్ణకార వృత్తి జరుగుతూ ఉంది. కాలక్రమేణా అనేక మార్పులు జరుగుతూ వస్తుంది. ఆ మార్పును గ్రహించాలంటే మనం విద్య ద్వారా కానీ నేర్చుకోవడం ద్వారా కానీ మాత్రమే మనం తెలుసుకోగలుగుతాం. అలాగే స్వర్ణకార వృత్తి మార్పు ఒక చిన్న అమౌంట్తో కాదు, పెద్ద పెద్ద రుణాలతో ఉంటుందన్నమాట. దీనివల్ల రాష్ట్రం దృష్టికి ఈరోజు ఈ స్వర్ణకార వృత్తి ఎందుకు తీసుకెళ్లాలనుకుంటున్నామంటే రాబోయే తరానికి ఇప్పుడు లేటెస్ట్ టెక్నికల్గా బాగా అభివృద్ధి చెందింది. స్వర్ణ వృత్తులు ఉండేవాళ్ళు మనం ఏదైనా నేర్చుకోవాలంటే కలకత్తా, బాంబే, చెన్నై ఇలాంటి నగరాలకు మాత్రమే వెళ్ళాల్సి వస్తుంది. ఈ యూనిట్ ఒక 25 లక్షలు అవుతుంది. ప్రతి జిల్లాలో ఇలాంటి యూనిట్ నెలకొల్పితే లక్షలాది మందికి ఉపాధి దొరుకుతుంది. ముందు ఎవరైతే స్వర్ణ వృత్తిలో మనుగడ సాగిస్తున్నారో వారి పిల్లలు, కొంత చిన్న వయసు ఉన్న స్వర్ణకారులందరికీ కూడా ఉపయోగపడుతుంది. ఈరోజు క్యాట్ డిజైనింగ్ నేర్చుకోవాలా అంటే మనం దాదాపు కలకత్తా వెళ్ళి నేర్చుకోవాలి, లేదా మహారాష్ట్ర వెళ్ళి నేర్చుకోవాలి. దాదాపు 2 లక్షల రూపాయలు, 3 లక్షల రూపాయలు ఒక వ్యక్తికి అవుతుంది. అదే ప్రభుత్వం ఒక 30 లక్షల రూపాయలు పెట్టి ఒక ట్రైనింగ్ సెంటర్ని ఏర్పాటు చేసుకుంటే అది నెలకి ఒక 20 మంది నుంచి 30 మంది వరకు ట్రైనింగ్ వస్తుంది. దీని ద్వారా ఆంధ్ర రాష్ట్ర స్వర్ణకారులు అభివృద్ధి చెందుతారు. దీని ద్వారా ఆర్థిక శక్తి కూడా బాగా పెరుగుతుంది. అలాగే ఇక్కడ మనం చూస్తున్నట్టయితే స్వర్ణకారుల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడం కోసం, అలాగే వారి జీవనోపాధిని ప్రజలకు అనుగుణంగా అవసరమైన విధంగా పెంచేందుకు అనుగుణమైన విధంగా ఇక్కడ ప్రత్యేకంగా శకటాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికోసం మంత్రి నారాయణ గారి ప్రోత్సాహంతో నెల్లూరులో జరిగినటువంటి పోలీస్ పరేడ్ గ్రౌండ్లో 77వ గణతంత్ర వేడుకల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ప్రత్యేకంగా తొలిసారి ఈ స్వర్ణ శకటాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది ఎంతో విశేషం. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ శకటం అంతా కూడా ప్రత్యేకంగా స్వర్ణకారులు నాటి కళల్లో ఎలా ఉందనేది అక్కడ ఏర్పాటు చేయడం, అలాగే ఇక్కడ మంగళసూత్రాలకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి ఈ విధానాలు ఇక్కడ ఉండడం, ఇది మనకు చాలా పురాతనంగా కనిపించేటువంటి ఈ శకటం ఇక్కడ చూస్తూ ఉండొచ్చు. ఇది మనం చూస్తున్నట్టయితే ఆచార్య సంస్కృతికి సంబంధించింది. ఈ ఆచార్యులు అనేవాళ్ళు తొలినాళ్ళలో ఉండేవాళ్ళు. ప్రతి సున్నితమైన అంశం కూడా ఇక్కడ వీళ్ళు ప్రత్యేకంగా మనం ఇక్కడ పొందుపరచడం జరిగింది. వీళ్ళు చేసేటువంటి పని ఎంత క్లిష్టమైనదో, కష్టమైనదో, అలాగే ఈ పని కూడా దీన్ని కూడా ఇక్కడ వీళ్ళు ఏర్పాటు చేయడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ పరిస్థితుల్లో మనం చేస్తున్నట్టయితే ప్రతి వ్యక్తికి కూడా ఎక్కడ ఎటువంటి ప్రతి కార్మికుడు తమకు అనుగుణంగా ఇక్కడ వ్యత్యాసం లేకుండా కులమతాలకు అతీతంగా ఈ వృత్తిని ఎన్నుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. వీరంతా కూడా ఇక్కడ మనం చూస్తున్నట్టయితే ఒక మహమ్మదీయుడు ప్రత్యేకంగా ఇక్కడ ఆభరణాలను తయారు చేయడం అనే దాన్ని ఇక్కడ వీళ్ళు ఏర్పాటు చేశారు. ఇది చూస్తూ ఉంటే ఈ సంస్కృతి ఏంటంటే ఇది ప్రత్యేకంగా మనకు ప్రతి దగ్గర కూడా స్వర్ణకారుడు అనే వ్యక్తి ప్రజలకి ఎంతకాలం అయితే అలంకారాల అవసరం అనేది ఉంటుందో అంతకాలం ఇక్కడ ఈ ప్రత్యేకత కూడా ఉంటుంది. ఇక్కడ మనం చూస్తున్నట్టయితే ఆధునీకరణ అంటే స్వర్ణకార విధానాల్లో ఆధునీకరణకు రావడం అనేది మనం ఇక్కడ చూస్తూ ఉండొచ్చు. ఈ మొత్తాన్ని కూడా ప్రతిబింబించేలా ఇక్కడ ప్రత్యేకంగా ఈ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇదంతా కూడా మనం చూసినట్టయితే స్వర్ణకార సంస్కృతి ఎలా ఉంటుంది, వాళ్ళ కార్మికుల విధి విధానాలు ఎలా ఉంటాయనేది మనం చూసుకోవచ్చు. ఇక్కడ చూస్తూ ఉన్నటువంటి ఈ ప్రతి అంశాన్ని కూడా ప్రజల్లోకి చెప్పడం, ప్రజల్లోకి తీసుకెళ్లడం, ప్రజల్లో దీని పట్ల ఒక చైతన్యం తీసుకురావడం అనేది ఇక్కడ వీళ్ళు ప్రత్యేకంగా చేసినటువంటి ఏర్పాటు. దీనికి సంబంధించి మంత్రి నారాయణ గారితో ఇక్కడ రామకృష్ణ గారు, కార్పొరేటర్ రామకృష్ణ గారి ప్రోత్బలం కూడా ఇక్కడ మనం చూడవచ్చు. వీరంతా కలిసి ఇక్కడ ఏమైతే జరుగుతూ ఉందో దీన్ని ప్రజలకు తెలియచేయాలని, దీన్ని చూపించాలని, అక్కడ వాళ్ళ ప్రత్యేకంగా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి కార్మికుడు కూడా ప్రజలకి తెలియాలి, వాళ్ళ కష్టం తెలియాలి అనే అంశంతో దీన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం మనం చూడవచ్చు. ఈ పరిస్థితుల్లో ఈ అంశం ఇక్కడ చూస్తున్నట్టయితే ఒక అమ్మవారి మూర్తి పూర్తి స్థాయిలో పైనుంచి కింద వరకు కూడా అలంకరణలు ప్రత్యేకంగా ఉన్నాయి. ఇక్కడ అమ్మవారిని ఏ అలంకారంలో అయితే మనం పెట్టుకుంటామో ఆ అలంకారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. ఇదంతా కూడా ప్రత్యేకంగా మనం చూస్తూ ఉన్నాం. ఇంతటి గొప్ప విధానమైనటువంటి ఈ ప్రత్యేకమైన దీన్ని మనం అద్భుతంగా చూడవచ్చు. ప్రతి అంశంలో కూడా ఇది సున్నితమైన క్షుణ్ణమైనటువంటి ఈ స్వర్ణకార
కార్మిక వృత్తిని కాపాడుకోవాలని, వారి జీవనోపాధిని పెంపొందించాలని, అలాగే వారు పడుతున్నటువంటి ఇబ్బందులు ప్రజల దృష్టికి తీసుకురావాలని, వారితో పాటు వారి జీవన నైపుణ్యాలను పెంచాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ శకటం నెల్లూరు గణతంత్ర దినోత్సవంలో జరగడం అనేది గొప్ప విషయంగా మనకు తెలియజేస్తూ ఉన్నారు. కెమెరామెన్ కరీముల్లాతో కోనార్క, N3 నెల్లూరు. డాక్టర్ కృష్ణ కిషోర్ గారి ఆధ్వర్యంలో 33 సంవత్సరాలు విద్యా బోధనలో అనుభవం కలిగిన నిష్ణాతులైన అధ్యాపక బృందంతో ఒత్తిడి లేని విద్యను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్స్ రత్నం జూనియర్ కాలేజ్. స్థాపించిన 2వ సంవత్సరంలోనే జూనియర్ ఎంపీసీలో 470కు 466 మరియు జూనియర్ బైపీసీలో 440కు 434, సీనియర్ బైపీసీలో 1000కి 989 మరియు సీనియర్ ఎంపీసీలో 1000కి 987 మార్కులు సాధించిన ఏకైక విద్యా సంస్థ డాక్టర్ కిషోర్స్ రత్నం జూనియర్ కాలేజ్. ఇంటర్ విద్యతో పాటు ఎంపీసీ, ఐఐటి అడ్వాన్స్, జేఈఈ మెయిన్, యాప్సెట్, ఈఏపీ సెట్ మరియు బైపీసీ నీట్లకు అత్యుత్తమ శిక్షణను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్స్ రత్నం జూనియర్ కాలేజ్. డిమార్ట్ ఎదురుగా మాగుంట లేఅవుట్, నెల్లూరు. అడ్మిషన్లు జరుగుచున్నవి.